నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. నేను సీతారామరాజు. సమైక్య రాష్ట్రంలో కమ్ముకున్న కారు చీకట్లను చీల్చుకుంటూ విద్యుత్ రంగంలో వెలుగుల ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది మన తెలంగాణ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్తో దేశంలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన కీలక తరుణంలో నిరంతర సేవలందిస్తూ నిర్విరామంగా శ్రమిస్తోంది మన విద్యుత్ శాఖ. ఇదే అంశంపై ప్రత్యేకమైన లైవ్ షోను చేపట్టినాం. ఇవాళ లైవ్ షోలో మనతో పాటు ప్రత్యేకంగా పాల్గొంటున్నారు టీఎస్ ఎస్పీడీసీఎల్ సిఎండి రఘుమారెడ్డి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. రఘుమారెడ్డి గారు, కరోనాపై పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా వైద్యులు మనం చూస్తున్నాం ఫ్రంట్ లైన్లో పోరాడుతూ ఉంటే ఈ లాక్డౌన్ను విజయవంతం చేయడంలో అనేక శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది తమ పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశంపై ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ రంగంలో పనిచేస్తున్న, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అధికారులు కావచ్చు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, ఎలాంటి క్రియాశీలమైన పాత్రను పోషిస్తున్నారని భావించాలి? సార్, ఈ టీ న్యూస్ ప్రేక్షకులందరికీ మా తెలంగాణ విద్యుత్ రంగం నుంచి మేమందరికీ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కరోనా వైరస్ ఈ వ్యాప్తి చెందిన ఈ సమయంలో ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, మెడికల్ అండ్ పారామెడికల్, మున్సిపల్ అండ్ పోలీస్, తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. వీటందరికీ కూడా కావాల్సిన సపోర్టు మా విద్యుత్ శాఖ ఎంప్లాయీస్ 24 గంటలు 24 అవర్స్ ఇన్ ఏ డే కంటిన్యూస్గా షిఫ్ట్లలో పనిచేస్తూ ఎక్కడ కూడా ఏ కన్జ్యూమర్కి కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సప్లై ఇవ్వడం జరుగుతుంది. అందువలనే ఈ యొక్క లాక్డౌన్ను మనం సక్సెస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది కాకుండా మెయింటైన్ చేయగలుగుతున్నాము. ముఖ్యంగా ఈ కరోనా విషయంలో మా విద్యుత్ సిబ్బందికి కూడా మేము ముఖ్యంగా ఈ టీ న్యూస్ ఛానల్ ముఖ్యంగా నేను మా విద్యుత్ ఎంప్లాయీస్ అందరికి కూడా నేను వారికి నా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. సార్ రఘుమారెడ్డి గారు, మనం చూస్తే వాస్తవానికి ఇప్పుడున్న ఈ సంక్షోభ సమయంలో అన్నిటికంటే ముఖ్యంగా లాక్డౌన్ జరుగుతున్న ఈ నేపథ్యంలో విద్యుత్ లేకపోతే ఎవరు కూడా ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. 4 గోడల మధ్య ఉండడం అసంభవం. వేసవిలో అయితే అత్యంత కష్టతరమైన పరిస్థితి. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లో హాయిగా ఉండగలుగుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం కరెంట్. ఎలాంటి కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టుగా భావించాలి విద్యుత్ శాఖ ఈ అంశంలో? ఎస్ సార్, ముఖ్యంగా దీనికి నిదర్శనం ఏంటంటే ఈ చాలామంది ఐటీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అంతేకాకుండా మనలాంటి ఎంప్లాయీస్ అనుకోండి, ఎవరైనా కూడా సాధ్యమైనంత వరకు లాక్డౌన్ పీరియడ్లో ఇళ్లలోనే ఉంటున్నారు. సేఫ్టీ గురించి అనుకోండి, సేఫ్ డిస్టెన్స్ అనుకోండి, సెల్ఫ్ ఐసోలేషన్ అనుకోండి, అందరూ కూడా ఇళ్లలో ఉండి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. దీనివలన దీనికి సింపుల్గా రీజన్ ఏంటంటే మాకు ఈ డొమెస్టిక్ కన్జంప్షన్ మేము కొన్ని ఫీడర్స్ స్టడీ చేసినాము. చూస్తే లాస్ట్ ఇయర్ ఈ మంత్కు ఇప్పుడున్న కన్జంప్షన్ కంపారిజన్ చేస్తే 15 to 16% డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగింది సార్. ఓకే, దట్ ఈస్ ద మేజర్, అంటే ఒక కులమానం అన్నట్టు. అందరూ ప్రతి గృహ వినియోగదారులు కూడా ఇంట్లో ఉండి వారి యొక్క గృహ వినియోగానికి సంబంధించిన కరెంటు మేము ఎక్కడ విద్యుత్ అంతరాయం లేకుండా ఇస్తున్నందువలనే ఈ పెరుగుదల కనిపించింది. అంతేకాకుండా చూడండి, మీకు ఎక్కడ కూడా ఏ కన్జ్యూమర్ కూడా మాకు ఎక్కడ కూడా సప్లై ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎక్కడ కూడా మాకు కంప్లైంట్ రావడం లేదు. అంతేకాకుండా ఇంకొకటి సార్ నేను చెప్పాల్సుకున్నాం, నిన్న మీరు గాలి వర్షం వచ్చింది హైదరాబాద్లో. ఒక 1 hour అట్లా వర్షం పడ్డది, కానీ చాలా దాన్ని 1.5 hour వర్షం పడ్డది. చాలా తక్కువ టైంలో ఇండివిజువల్ ట్రిప్ అయినా కూడా ఇమీడియట్గా మా వాళ్ళు రాత్రిపూట కూడా డ్యూటీలో ఉండి వార్ ఫూటింగ్లో అన్నీ రెక్టిఫై చేసి 1 hour 1.5 hourలో సప్లై రిస్టోర్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మా కార్మికులు, మా ఎంప్లాయీస్ ఎంత నిబద్ధతతో, ఎంత అంకితభావంతో పనిచేస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. రఘుమారెడ్డి గారు, వాస్తవానికి మనం ఒకసారి గతంలోకి వెళ్తే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు భయపడే పరిస్థితి ఉండేది, ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. గతంలో పరిస్థితిని పోల్చుకుంటే ప్రస్తుతం మనం ఎలాంటి పురోగతిని సాధించామని భావించాలి? విద్యుత్ శాఖలో మనం సాధించిన విజయాలను ఏ విధంగా అభివర్ణించవచ్చు? సార్, తెలంగాణ ఫామ్ అయినప్పుడు అప్పుడు 6,770 మెగావాట్ల డిమాండ్ ఉండే. అప్పుడు పరిస్థితుల్లో మనందరికీ తెలుసు,
గృహ వినియోగదారులకు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఆఫ్ కంబైన్డ్ స్టేట్ హైదరాబాద్లో 4 గంటల పవర్ కట్ ఉండే. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో 6 అవర్స్ పవర్ కట్, ఈవెన్ లోకల్ మున్సిపాలిటీస్లో 8 అవర్స్, రూరల్ ఏరియాలో అయితే ఆల్మోస్ట్ డే టైం కరెంటే ఉండకపోతుండే. అటువంటి పరిస్థితుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే మన సిఎండి ప్రభాకర్ రావు గారికి ఫస్ట్ జీవో ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. వారి మార్గదర్శకంలో మేము మిగతా ఎంప్లాయీస్ అందరం కూడా వారి సూచనల మేరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారము, అంటే వారు ఇచ్చిన ప్రణాళిక ఏంటంటే తెలంగాణ ఫామ్ అయినాక 6 months లోపల ఏ కేటగిరీ కన్జ్యూమర్ కూడా పవర్ కట్ లేకుండా చేయాలి. తెలంగాణ ఫామ్ అయినప్పుడు ఇండస్ట్రీస్ వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఉండే. రైతులకు అసలు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకపోతుండే. అప్పుడు 2-3-4 గంటల కంటే ఎక్కువ రైతులకు కరెంట్ ఇవ్వలేకపోతుంటిమి. అప్పుడు రైతులందరూ రోడ్డు బయటకు వచ్చి ధర్నాలు చేయడము, ఈవెన్ అసెంబ్లీకి వచ్చి ఎండిపోయిన గడ్డి పట్టుకొని వచ్చే రోజులవి. అటువంటి పరిస్థితుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము అంటే మన తెలంగాణలోని ట్రాన్స్కో, జెన్కో 2 డిస్కామ్ల ఎంప్లాయీస్ము అధికారులం అందరం కలిసి ప్రభాకర్ రావు గారి మార్గదర్శకంలో మేము 20 నవంబర్ 2014 అంటే 6 months కంటే ముందే మాకు సీఎం గారు ఇచ్చింది డిసెంబర్ 2, 2014 నుంచి పవర్ కట్ లేకుండా చూడమన్నాడు. దానికంటే ఒక 12 రోజుల ముందే మేము అన్ని కేటగిరీ కన్జ్యూమర్స్ కూడా పవర్ కట్ తీసివేయడం జరిగింది. అన్ని కేటగిరీ కన్జ్యూమర్స్కు నాణ్యమైన సప్లై ఇస్తూ, అలాగే రైతులకు కూడా 7 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఫామ్ అయినప్పుడు లో వోల్టేజ్ తోటి ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడము, మన కరెంట్ మోటార్లు కాలిపోవడము, రైతులందరూ నష్టాలలో కూరుకుపోవడము, వీటి వలన ఎక్కడ చూసినా అశాంతి ఉంటుండే. ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ వారానికి 2 రోజులు పవర్ కొంటే ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ కూడా ఎప్పుడు కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు రిప్రజెంటేషన్లు వాళ్ళు వినిపించడం జరిగేది వాళ్ళ తరఫున. అటువంటి పరిస్థితులకు వెళ్ళి అన్ని కేటగిరీ కన్జ్యూమర్స్ కూడా పవర్ కట్ లిఫ్ట్ చేసి నాణ్యమైన విద్యుత్ కరెంటు ప్రాపర్ వోల్టేజ్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మేజర్, తెలంగాణ వచ్చిన తర్వాత మేజర్ అచీవ్మెంట్ ఇన్ ద పవర్ సెక్టర్ వెన్ కంపేర్ టు ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్. ఎస్, రఘుమారెడ్డి గారు, వ్యవసాయానికి సంబంధించి మీరు ప్రస్తావించారు. వాస్తవానికి 9 గంటల విద్యుత్ కాదు, 24 గంటల విద్యుత్తు నిరంతరాయంగా అందిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణనే. వాస్తవానికి ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రైతులైతే మాకు కూడా తెలంగాణ లాగా ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసిన పరిస్థితి. విద్యుత్తును నిరంతరాయంగా 24 గంటల పాటు రైతాంగానికి అందించడం అనేది ఇది ఒక పెద్ద సవాల్. ఈ సవాల్ను రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, ఏ విధంగా ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా సమర్థంగా కొనసాగించగలుగుతోంది? తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ముఖ్యంగా లో వోల్టేజ్ తోటి రైతులకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం కానీ, మోటార్లు కాలిపోవడం కానీ మేజర్ సమస్య ఉండే. ఇండస్ట్రీస్కు పవర్ కట్ ఉండే. ఈ 2 మీరు పవర్ మనం మార్కెట్లో కొన్నా కూడా, జెన్కో ప్రైవేట్ జనరేటర్ దగ్గర కొన్నా కూడా దాన్ని సప్లై చేయడానికి ప్రాపర్ నెట్వర్క్ లేకుండే. అటువంటి టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 27,478 కోట్లు ఖర్చు పెట్టి నెట్వర్క్ అంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ స్ట్రెంథన్ చేయడం జరిగింది. 27,478 కోట్లు ఖర్చు పెట్టాం. దాని వలన మనము క్వాలిటీ ప్రాపర్ వోల్టేజ్ అంటే కరెంట్ ఇవ్వడం ఒకటే కాదు, దాన్ని ప్రాపర్ వోల్టేజ్లో అంటే క్వాలిటీ పవర్ ఇస్తే తప్ప మనకు మోటార్లు కాలిపోవడం ఆగదు, ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం ఆగదు. కాబట్టి ఆ ఖర్చు పెట్టి మనము ప్రాపర్ వోల్టేజ్లో ఇవ్వడం జరిగింది. క్వాలిటీ సప్లై మరియు రిలయబుల్ సప్లై ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు కానీ ఇతర కేటగిరీ డొమెస్టిక్ కానీ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ కానీ హ్యాపీగా ఉండడం జరిగింది. ఇప్పుడు మనము తెలంగాణ ఫామ్ అయినప్పుడు 6,770 మెగావాట్లు ఉంటే ఈ సంవత్సరం మనము 13,168 మెగావాట్ల లోడ్ రీచ్ అయినాం, ఆల్మోస్ట్ డబుల్. అంటే విత్-ఇన్ 5 years స్పాన్లో మన ఎలక్ట్రిసిటీ డిమాండ్ డబుల్ అయినా కూడా మనము సప్లై ఇవ్వగలిగినాం. అంటే
ఇది ఒక మేజర్ అచీవ్మెంట్. ఇటువంటి అచీవ్మెంట్ అనేది ఇంతవరకు ఇండియాలో ఏ స్టేట్లోనూ జరగలేదు. వితిన్ 5 years షార్ట్ పీరియడ్లో ఎలక్ట్రిసిటీ డిమాండ్ అంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 6,770 మెగావాట్ల నుంచి 13,168 మెగావాట్లు రీచ్ అయినామంటే దట్ ఈస్ ద హిస్టరీ, దట్ ఈస్ ద రికార్డ్. అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అవర్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ మేజర్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మా విద్యుత్ శాఖ మంత్రి గారికి ప్రభాకర్ రావు గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎస్ రఘుమారెడ్డి గారు, నిరంతరమైన విద్యుత్తు అందించడం ఒక ఎత్తు అయితే నాణ్యమైన విద్యుత్తును అందించడం అనేది మరో ఎత్తు. మనం చూసాం ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టుగా గతంలో నాణ్యమైన విద్యుత్తు లేకపోవడం వల్ల ఫ్లక్చువేషన్స్ వల్ల పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము, విద్యుత్ శాఖకు నష్టం రావడం, దీంతోపాటు రైతులు కూడా మోటార్లు కాలిపోయిన పరిస్థితి, ఇళ్లలో గృహ వినియోగదారులు కూడా అనేక వస్తువులు కాలిపోయే సందర్భాన్ని గతంలో మనం చూసాం. ఈ నాణ్యతను విద్యుత్ సరఫరాలో ఈ నాణ్యతను ఏ విధంగా సాధించగలిగింది విద్యుత్ శాఖ? సార్, ముఖ్యంగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే రైతులకు మనము 24 గంటల కరెంటు అందుబాటులో ఉంచగలిగితే రైతు అవసరం ఉన్నప్పుడు కరెంటు వాడుకుంటాడు. దాని వలన టోటల్ లోడు ఒక్కసారి మన గ్రిడ్ పైన రాదు, వోల్టేజ్ మన లో వోల్టేజ్ రాదు అని సార్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక అభిప్రాయం. దానికి అనుగుణంగా మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మహబూబ్నగర్ జిల్లాను శాంపుల్గా తీసుకొని సెలెక్ట్ చేసుకొని చేయడం జరిగింది. అది కరెక్ట్ అని ప్రూవ్ అయింది. తర్వాత మేము 1 ఏప్రిల్ 2016 నుంచి రైతులకు 9 గంటల కరెంటు అంటే డే టైం 6 గంటలు, రాత్రి 3 గంటలు ఇవ్వడం జరిగింది. తరువాత 1 జనవరి 2018 నుంచి రైతులందరికీ 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. ఈ 24 గంటల కరెంట్ ఇవ్వడం వలన కూడా మాకు కూడా ఒకటేసారి గ్రిడ్ మీద లోడ్ రాకుండా రైతులు వాళ్ళకు వీలైనప్పుడు, కొంతమంది ఉదయం పోయి, కొంతమంది మధ్యాహ్నం పోయి, కొంతమంది సాయంత్రం పోయి, వాళ్ళ అవసరాన్ని బట్టి ముఖ్యంగా పాడి వాళ్ళకు ఈ ప్యాడీ చేసే వాళ్ళకు నాట్లప్పుడు కానీ కూలీలు ఎప్పుడు వస్తే అప్పుడు పోయి మోటార్లు పెట్టుకోవడం, అట్లనే ఆరుతడి పంటలు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు కూడా వాళ్ళ వీలుని బట్టి పోయి పంటలు మోటార్లు ఆన్ చేసుకొని చేయడం వలన లోడ్ అనేది అగ్రికల్చర్ లోడ్ అనేది 25 లక్షల పంపు సెట్లు ఉన్నాయి తెలంగాణలో. ఈ టోటల్ లోడ్ ఒక్కసారి రాకుండా మనకు వాళ్ళ అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారు కాబట్టి స్టాగరింగ్ అయ్యింది. స్టాగరింగ్ అంటే వాళ్ళ ఇష్టానికి వాడుకుంటున్నారు కాబట్టి టోటల్ లోడ్ ఇంతకుముందు మనం పర్టికులర్గా ఉదయం పూట 4 గంటలు లేకపోతే 5 గంటలు ఇస్తే అప్పుడు ఏమవుతుండే, అందరూ ఒక్కసారి ఆటో స్టార్టర్ ఉంటుండే, అందరూ ఒక్కసారి మోటార్లు పెట్టుకుంటుండ్రి. దానివల్ల ఏమైంది, మోటార్లు అన్నీ ఒక్కసారి ఆన్ అయితే లో వోల్టేజ్ రావడం, ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం ఇవి జరుగుతుండేది. కాబట్టి సీఎం గారి యొక్క దూరదృష్టి వలన, వారి యొక్క మంచి నిర్ణయం వలన మాకేం జరిగిందంటే రైతులందరూ బాగుపడ్డారు. దానివల్లనే ఈరోజు రైతులందరూ హ్యాపీగా ఉండి వాళ్ళ పంట దిగుబడి కూడా మీరు చూస్తున్నారు. ఈ సంవత్సరం పంట దిగుబడి మోర్ దెన్ డబుల్ వచ్చింది. అన్ని పేపర్లో మనం అందరం చూస్తున్నాము. దీని అందరికీ కారణము 24 గంటల కరెంట్ ఏదైతే రైతులకు ఇస్తున్నామో అది ముఖ్యము. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మరి వారి యొక్క మా నిర్ణయాన్ని మేము మా ఎంప్లాయీస్ అనుకోండి, మా అధికారులు అనుకోండి, దాన్ని పకడ్బందీగా ఎక్కడ లో వోల్టేజ్ ఉంటే కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ లోడ్ ఫ్లో అంటే మన పవర్ సిస్టమ్ అనాలిసిస్ చేసుకుంటూ ఎక్కడ లో వోల్టేజ్ పాకెట్లు ఉన్నాయి, దాన్ని ఏం చేయాలి, దాన్ని ఎక్కడి నుంచి లైన్ వేయాలి, ఎక్కడ సబ్స్టేషన్లు కట్టాలి అని ఈ విధంగా మేము ఒక పెద్ద ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాం. దానివల్లనే మేము ఈరోజు ఈ అచీవ్మెంట్ చేయగలిగినాం. ముఖ్యంగా గత ఈ ఈ ఈ సంవత్సరం ఒక 400 kV సబ్స్టేషన్స్ 400 kV సబ్స్టేషన్స్ 6 సబ్స్టేషన్ ఉండే తెలంగాణ ఫామ్ అయినప్పుడు, మనము తెలంగాణ ఫామ్ అయినాక 15 సబ్స్టేషన్ అంటే ఆల్మోస్ట్ 2.5 times అంటే 6 ఉంటే 15 కొత్త సబ్స్టేషన్లు కట్టడం జరిగింది. దానివలన మనకు ఈహెచ్టీ రింగ్ ఏర్పడి రిలయబుల్ సప్లై ఒక దగ్గర నుంచి ఫీడర్ బ్రేక్ డౌన్ అయిన ఇంకో దగ్గర నుంచి రింగ్ మెయిన్ ఏర్పడడం వలన క్వాలిటీ సప్లై ఇవ్వడం జరిగింది. అలాగే 220 kV సబ్స్టేషన్లు 51 ఉంటే కొత్తగా 38 సబ్స్టేషన్లు గత 5 సంవత్సరాల్లో కట్టుకున్నాం అడిషనల్గా. అలాగే 132 kV సబ్స్టేషన్ 176 ఉండే తెలంగాణ ఫామ్ అయినప్పుడు దాని 62 కొత్తగా సబ్స్టేషన్లు మనం కట్టుకోవడం జరిగింది. అలాగే
33/11 మన 33/11 కేవీ సబ్స్టేషన్స్ కూడా 2178 ఉంటే 849 కొత్త సబ్స్టేషన్లు కట్టడం జరిగింది. Okay. ఈ సబ్స్టేషన్లు కట్టడంతో పాటు కొత్తగా ఈహెచ్టీ లైన్స్ 16,379 కిలోమీటర్లు ఉంటే ఈహెచ్టీ లైను 9,209 కిలోమీటర్లు సర్క్యూట్ కిలోమీటర్స్ కొత్తగా లైన్ వేయడం జరిగింది. ఓకే. అలాగే 33 kV 11 kV ఎల్టీ లైను 4.38 ల్యాక్ సర్క్యూట్ కిలోమీటర్స్ ఉంటే 1.28 ల్యాక్ సర్క్యూట్ కిలోమీటర్స్ కొత్తగా వేయడం జరిగింది. అంటే మేము ఈ కొత్తగా సబ్స్టేషన్లు కట్టడము మరి కొత్తగా లైన్లు వేయడం వలన ఈ క్వాలిటీ సప్లై రిలయబుల్ సప్లై విత్ ప్రాపర్ వోల్టేజ్ మేము ఇవ్వగలిగినాం. అంతేకాకుండా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా 4.61 ల్యాక్స్ ఉంటే ఇంకొక 2.68 ల్యాక్స్ కొత్తగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాల్లో గత 60 సంవత్సరాల్లో 4 లక్షల 4.68 ల్యాక్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే ఈ 5 ఇయర్స్లో 2.68 ల్యాక్స్ అంటే మోర్ దెన్ 50% గ్రోత్ ఇన్ ఎరెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ చేయడం వల్లనే ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకోటి రిలయబిలిటీ కోసం మేము ఏదైతే ఈహెచ్టీ లైన్స్ కానీ ఏమైనా 400 kV 220 kV 132 kV 33 kV 11 kV ఎల్టీ లైన్ ఏదైతే నెట్వర్క్ స్ట్రెంగ్తన్ చేయడం వలనే ఈ ప్రాపర్ వోల్టేజ్ ఇవ్వడం జరిగింది. దీనికి చాలా టెక్నికల్ అనాలిసిస్ చేసి ఎక్కడ సబ్స్టేషన్లు కట్టాలి, ఎక్కడ లైన్ వేయాలి, ఎక్కడ ఇంటర్లింకింగ్ లైన్ వేయాలి రిలయబిలిటీ కోసమని ఆల్మోస్ట్ ప్రతి ఈహెచ్టీ సబ్స్టేషన్లో కూడా ఆల్టర్నేట్ సోర్స్ పెట్టుకుంటూ ఒక సప్లై ఫెయిల్ అయితే ఇమీడియట్గా ఇంకో సప్లై ఇచ్చుకుంటూ అన్ని 33/11 kV సబ్స్టేషన్లకు కూడా సాధ్యమైనంత వరకు ముఖ్యంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ మున్సిపాలిటీస్లో కానీ జిహెచ్ఎంసీలో కానీ అన్ని దగ్గరలో కూడా ప్రతి 30/11 kV సబ్స్టేషన్కు ఇంతకుముందు ఒకటే సోర్స్ ఉండే, దానికి ఇప్పుడు ఆల్టర్నేట్ సోర్స్ కూడా ప్రొవైడ్ చేసి ఇంటరప్షన్ రాకుండా మేము మన వినియోగదారులందరికీ ఆల్ కేటగిరీ కన్సూమర్స్ కూడా మేము సప్లై ఇవ్వగలుగుతున్నాం. ఎస్ రఘుమారెడ్డి గారు, వాస్తవానికి కరోనా వల్ల అనేక పరిశ్రమలు ప్రస్తుతం లాక్డౌన్ పాటిస్తున్నప్పటికీ వ్యవసాయ రంగం మాత్రం నిర్విరామంగా విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఎలాంటి మార్పును కనిపించాలి, విద్యుత్ శాఖలో మనం సాధించిన విజయం ఏదైతే ఉందో రైతాంగంలో ఎట్లాంటి విశ్వాసాన్ని నింపిందని భావించాలి? సార్, మేము నెట్వర్క్ స్ట్రెంథనింగ్ చేయడం వల్ల 17,000 మెగావాట్ల లోడ్ వచ్చినా కూడా మనము దాన్ని మీట్ చేయగలిగే డిమాండ్ తట్టుకోగల విధంగా మన నెట్వర్క్ను కానీ సబ్స్టేషన్లు కానీ మనము సిద్ధపరచుకోవడం జరిగింది. దానికి ప్రకారంగా మనకు ఆల్రెడీ మనకు 13,168 మెగావాట్లు రీచ్ అయినాం కూడా మనం ఈ సంవత్సరం. ఇంకా 4,000 మెగావాట్లు వచ్చినా కూడా మనం తట్టుకునేటట్టు మన నెట్వర్క్ స్ట్రెంథన్ చేసుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఈ లాక్డౌన్ వలన మాకు కొంత లోడ్ తగ్గింది. ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్, కమర్షియల్ కన్జ్యూమర్స్ కొంత లోడ్ తగ్గింది. అయినా కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము రైతులకు కానీ గృహ వినియోగదారులకు కానీ ఏ కేటగిరీ కన్జ్యూమర్స్ ఎవరైతే వాడుకున్నారో అంటే ఇండస్ట్రీస్లో కూడా కొన్ని ఎసెన్షియల్ సర్వీసులు, ఫార్మా ఇండస్ట్రీస్, రైస్ మిల్స్, కోల్డ్ స్టోరేజ్లు కొన్ని ఎసెన్షియల్ సర్వీసులు నడుస్తున్నాయి. వాటికి మరి ఐటీ ఇండస్ట్రీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయ్ చేసిన వాళ్ళ డేటా సెంటర్స్, వాళ్ళ ఆఫీసులు కూడా రన్నింగ్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సప్లై ఇవ్వగలుగుతున్నాం. ఇంతే కాకుండా ముఖ్యంగా ఇంకా నేను ఒకటి చెప్పాలి ఈ సందర్భంగా. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఫామ్ అయినాక గత 5 సంవత్సరాల్లో మా డిపార్ట్మెంట్కు అంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు 26,729 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 26,729. అంతే ఒక్కటే కాకుండా 9,161 అడిషనల్ సపోర్ట్ కూడా చేయడం జరిగింది. అంటే సుమారుగా 35,890 కోట్లు గవర్నమెంట్ తరఫున మాకు టీఎస్ డిస్కామ్స్కు గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనివల్లనే మేము పవర్ పర్చేజ్ చేయడం కానీ నెట్వర్క్ స్ట్రెంథన్ చేయడం కానీ చేయగలిగినాము. దానివల్లనే మేము 17,000 మెగావాట్ల లోడు తట్టుకునే మన నెట్వర్క్ను సబ్స్టేషన్ల కెపాసిటీని పెంచుకోవడం జరిగింది. ఇందువలనే మనం దీనికి నిరంతరాయంగా క్వాలిటీ సప్లై ఇవ్వగలుగుతున్నాం. ముఖ్యంగా దీంట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి గారికి, సిఎండి ప్రభాకర్ రావు గారికి,
మనం ఎప్పుడు కూడా మనం వారి సీనియర్ పీపుల్ వారి యొక్క మార్గదర్శకంలో 50,000 ఎంప్లాయీస్ ఉన్నారండి మన దగ్గర. 50,300 ఎంప్లాయీస్ ఉన్నారు. 50,300 ఎంప్లాయీస్ కలిసికట్టుగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా, ఎక్కడ కూడా కన్జ్యూమర్లకు ఇబ్బంది కాకుండా కలిసికట్టుగా పనిచేస్తున్నాం కాబట్టే ఈరోజు ఇది మేము సాధించగలిగినాం. ఎస్ రఘుమారెడ్డి గారు, ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా మనం నిర్మించుకుంటున్నాం. అందులో భారీ మోటార్లను మనం వినియోగించుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారి రీడిజైనింగ్తో ఒక ప్రతిష్టాత్మకమైన పథకాన్ని మనం సిద్ధం చేసుకున్నాం. అందులో కూడా పెద్ద ఎత్తున విద్యుత్కు సంబంధించిన వినియోగం, విద్యుత్ అవసరం కూడా ఉంటుంది. రంగనాయక్ సాగర్ను కూడా మనం చూసాం, నిన్ననే మంత్రులు ప్రారంభించిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఆ దిశగా ఎలాంటి ప్రణాళికలను విద్యుత్ శాఖ సిద్ధం చేసింది, క్షేత్రస్థాయిలో వాటిని ఎట్లా అమలు చేస్తూ ఉన్నారు? మాకు ప్రభుత్వం నుంచి మాకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో లిఫ్ట్ ఇరిగేషన్స్ లోడు ఒక 12,000 మెగావాట్ల పైన టోటల్, అంటే ఆన్ గోయింగ్ ఇప్పుడు నడిచేటివి రాబోయేటివి మొత్తము 12,396 మెగావాట్లకు మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ 12,396 మెగావాట్లకు మేము మొత్తం నెట్వర్క్ స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు ఎన్పిడిసిఎల్లో చాలా వరకు ఫస్ట్ అంటే ఇనీషియల్గా గోదావరి ఎన్పిడిసిఎల్లో ఉంది. అక్కడ నుంచి వచ్చిన ఇంతకుముందు స్టేజ్లు ఏవైతే 6 స్టేజ్లోనే అవి ఆల్రెడీ సింక్రనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న మా టీఎస్ఎస్పిడిసిఎల్ పరిధిలో రంగనాయక్ సాగర్ ఒకటి నిన్న ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అందులో 134 మెగావాట్ల కెపాసిటీ గల 4 పంపులు ఉన్నాయి. ఆ 4గిట్లో నిన్న ఆల్రెడీ 2 పంపులు నిన్న గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అవి మంచిగా సక్సెస్ఫుల్గా ముందు నిన్న ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇంకా ఇవి కాకుండా తుక్కాపూరు, మర్కుక్, ఈ అక్కారం, ఈ కొత్త సబ్స్టేషన్లకు కూడా ఇంకొక 600 మెగావాట్లకు కూడా మేము మొత్తం సబ్స్టేషన్లు కట్టడము, దానికి అంతా రెడీ చేయడం జరిగింది. ఇరిగేషన్ వాళ్ళు అడిగిన వెంటనే రేపు కూడా ఇప్పుడు తుక్కాపూర్లో రేపు మర్కుక్లో రేపు కొత్త లోడ్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంటే ముందే ప్లానింగ్లో కానీ వర్క్ కంప్లీషన్లో కానీ మేము ముందే ఉన్నాము. వాళ్ళకు అనుకున్న దానికంటే మేము ఒక 15 days 1 month ముందే మేము మా నెట్వర్క్ అంతా రెడీ చేసి పెట్టాము. మా ట్రాన్స్కో సిఎండి గారు ప్రభాకర్ రావు గారి వారి సూపర్విజన్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఒక డైరెక్టర్ ఉన్నారు. వారు కూడా మొత్తం ఆ టీం మొత్తం కష్టపడి పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్స్ ప్రకారం మేము అన్నీ కూడా మేము అచీవ్ చేయగలుగుతున్నాం టార్గెట్స్. లిఫ్ట్ ఇరిగేషన్స్ అందుకనే సక్సెస్ఫుల్గా ఎక్కడ కూడా మా విద్యుత్ శాఖ తరఫున ఎక్కడ కూడా ఎలాంటి డిలే కాకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఎస్ రఘుమారెడ్డి గారు, కరోనా నేపథ్యంలో విద్యుత్ మీటర్లకు సంబంధించిన రీడింగ్ విషయంలో ఎట్లాంటి ఆలోచన చేస్తున్నారనేది ప్రతి ఒక్క గృహ వినియోగదారులో ఉన్న ప్రధానమైన ప్రశ్న. విద్యుత్ మీటర్లకు సంబంధించిన రీడింగ్ కావచ్చు, విద్యుత్ బిల్లులకు సంబంధించిన చెల్లింపు కావచ్చు, ప్రజల్లో ఉన్న అనుమానాలను ఏ విధంగా నివృత్తి చేస్తారు, ప్రజలకు ఏం చెప్తారు? ఇందులో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మా దగ్గర ఈ హెచ్టీ కన్జ్యూమర్స్ అందరికీ ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా కరెక్ట్గా రీడింగ్ తీసుకొని రీడింగ్ ప్రకారమే బిల్స్ ఇచ్చడం జరిగింది. మాకు సగటున రెవెన్యూ మాకు 2/3 రెవెన్యూ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ హెచ్టీ, 1/3 రెవెన్యూ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఎల్టీ. ఈ 2/3 రెవెన్యూ ఏదైతే ఉందో హెచ్టీ కన్జ్యూమర్స్ అందరికీ ప్రాపర్గా 9,500 కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకు పక్కా రీడింగ్ తీసుకొని రీడింగ్ ప్రకారమే బిల్స్ ఇస్తున్నాము. వాళ్ళకి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇకపోతే డొమెస్టిక్ కన్జ్యూమర్సు ఇప్పుడు 1,10,00,000 డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్లకు మేము లాస్ట్ మంత్ మార్చిలో ఏదైతే బిల్స్ ఇచ్చామో అవి పక్కా రీడింగ్ తీసుకొని ఇచ్చినాము, అంటే లాక్డౌన్ కంటే ముందే. ఏప్రిల్లో ఏమైందంటే, ఏప్రిల్లో మనం రీడింగ్ తీసుకుందామంటే లాక్డౌన్ ఉన్నది. లాక్డౌన్ పీరియడ్లో మేము మా కన్జ్యూమర్స్ పోయి ఇంటింటికి పోయి రీడింగ్ తీసుకోవడానికి అక్కడ కన్జ్యూమర్స్ అలో చేయలేదు. మా ఎంప్లాయీస్కి కూడా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంలో మేము ఏం చేసినామంటే, ఏప్రిల్ 2019 అంటే గత సంవత్సరము ఏప్రిల్ ఏదైతే కన్జంప్షన్ ఎన్ని యూనిట్లు కాల్చుకున్నాడో ఏ కన్జ్యూమర్, ఎందుకంటే మనం సుమారుగా బిల్లు ఇవ్వాలి, ఇవ్వకపోతే కన్జ్యూమర్ కట్టలేడు. సుమారుగా బిల్లు అంటే ప్రొవిజనల్ బిల్లు ఇవ్వాలంటే కన్జ్యూమర్ కట్టాలి కదా. కన్జ్యూమర్ కట్టాలంటే నేను బిల్లు ఇవ్వాలి, బిల్లు ఎంత అనేది కన్జ్యూమర్ తెలియాలి. అయితే దీంట్లో చాలా మందికి నాకు వచ్చిన మెయిల్స్ ద్వారా కంప్లైంట్స్ వచ్చిన దాంట్లో ఏంటంటే, మేజర్ కంప్లైంట్స్ మేము టెనెంట్లము, మేము పాత టెనెంట్ ఎక్కువ వాడుకున్నాడు, నేను కొత్త టెనెంట్ని వచ్చినాను,
నేను కొత్త టెనెంట్ నేను అంత వాడుకోలేదు, నాకు ఎక్కువ బిల్లు వచ్చిందని చాలామంది కాంప్లైంట్స్ ఇందులో. దీనికి నేను ఒక సింపుల్గా ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సుమారుగా మనకు జిహెచ్ఎంసీలో రూరల్ ఏరియాలో ఆల్మోస్ట్ టెనెంట్స్ చాలా తక్కువ. ఈవెన్ ఓన్లీ జిహెచ్ఎంసీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఒక అరౌండ్ 18 to 20% టెనెంట్స్ ఉంటారు టోటల్ కన్జ్యూమర్స్లో. నేను వాళ్ళకు సపరేట్గా నేను ఏ మెథడాలజీ చేసినా కూడా ఎక్కడైతే టెనెంట్ మారిండో అక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది. టెనెంట్లు అందరూ కూడా మారారు కదా ఒక సంవత్సరంలో. అందులో ఆ 18%లో ఒక 20% 25% అంటే సుమారుగా 4 to 5% టెనెంట్స్ మారొచ్చు ఓవరాల్ కన్జ్యూమర్స్లో. సో అటువంటి పరిస్థితులలో వాళ్ళ కోసం నేను సెపరేట్ మెకానిజం తయారు చేయలేను కాబట్టి మేము వాళ్ళందరికీ కూడా ఎవరైతే మాకు మెయిల్స్ ఇచ్చారో లేకపోతే కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మేము మెయిల్ ద్వారా రిటర్న్ రిప్లై ఇచ్చినాం. ఏమనంటే మేము ఇది ఇచ్చేది ఏప్రిల్లో ప్రొవిజనల్ బిల్ ఇచ్చాము, మేలో ఒకసారి లాక్డౌన్ లిఫ్ట్ అయిన తర్వాత కరెక్ట్ రీడింగ్ తీసుకుంటాం. కరెక్ట్ రీడింగ్ తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ మీరు వాడుకున్న దానికంటే ఎక్సెస్ పేమెంట్ చేస్తే మేము మే నెలలో ఇచ్చే బిల్లులో మేము తప్పకుండా అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఇది ₹1 కూడా మాకు డిపార్ట్మెంట్కు మేము అదనంగా తీసుకోం. ఓకే, ఇది ఒకటి. ఇంకొకటి, మీరు మార్చిలో ఉన్న బిల్లు ఏప్రిల్ ఇవ్వచ్చు కదా అని కొంతమంది కన్జ్యూమర్స్ నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మార్చి 2019కు ఏప్రిల్ 2019కు మే 2019కు మేము కంపారిజన్ చేసినాం. ఎందుకు కంపారిజన్ చేసినామంటే మార్చిలో మనం ఏదైతే బిల్ ఇస్తామో అది మేజర్గా అందులో 2/3 కన్జంప్షన్ మే కన్జంప్షన్ ఉంటుంది, 1/3 కన్జంప్షన్ మార్చి ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరిలో మనకు కొద్దిగా చలికాలం ఉంటుంది, ఇంకా అప్పటికి టెంపరేచర్ పెరగదు కాబట్టి అప్పుడు కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. సో మార్చిలో ఇచ్చే బిల్లుకు ఏప్రిల్లో ఇచ్చిన బిల్లుకు మేము డిమాండ్ పరంగా చూస్తే 53% ఇంక్రీజ్ ఉంది. మళ్ళీ ఏప్రిల్లో ఇచ్చిన బిల్లుకు మేలో ఇచ్చిన బిల్లుకు 23%. అంటే ఇప్పుడు నేను మార్చిలో ఒక కన్జ్యూమర్కు ₹100 డొమెస్టిక్ బిల్ ఇస్తే ఏప్రిల్లో వారికి 153 అని నేను యావరేజ్ సగటున చెప్తున్నా, ఒకరికి ఎక్కువ ఉండొచ్చు ఒకరికి తక్కువ ఉండొచ్చు, సగటున చెప్తున్నాను. ₹100 మార్చిలో ఒక కన్జ్యూమర్కి వస్తే ఏప్రిల్లో అతనికి ₹153 వచ్చింది, 53% ఇంక్రీజ్ అయింది. మళ్ళీ మేలో 153 ప్లస్ 23%. ఓకే, అంటే సుమారుగా 180 యూనిట్ల బిల్లు వస్తుంది. అంటే ఒకవేళ నేను మార్చిలో 100 యూనిట్లు, ఏప్రిల్లో 153, మేలో 180 యూనిట్ల పైన. సో నేను ఏప్రిల్ మేలో కూడా 100 యూనిట్లు ఇచ్చిన అనుకోండి, అప్పుడు మీకు జూన్లో వచ్చే బిల్లు ఏమవుతుంది? ఇక్కడ 53 యూనిట్లు ₹53, అక్కడ 80 చిల్లర, అంటే సుమారుగా ₹100 వచ్చే కన్జ్యూమర్కు ₹240 బిల్లు వస్తుంది. ఎందుకంటే ఈ రెండు ఏప్రిల్ బిల్లు మే బిల్లు కలిపి అడిషనల్గా ఏదైతే రావాలనో, బికాస్ అంటే సమ్మర్ లోడ్ తోటి టెంపరేచర్ తోటి మనం ఏదైతే ఎక్సెస్ కన్జంప్షన్ చేసుకుంటామో ఈ బిల్ అంతా ఒక్కసారి జూన్లో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీకు ₹100 కన్జ్యూమర్స్కి ఒక్కసారి ₹240 కట్టాలంటే హ్యూజ్ బర్డెన్. అందుకని నేను మేము ప్రపోర్షనేట్గా ఏం చేసినామంటే ఏప్రిల్ 2019లో ఏ డొమెస్టిక్ కన్జ్యూమరు ఎంతైతే వాడుకున్నాడో, అంటే ఎన్ని యూనిట్లు వాడుకున్నాడో అన్ని యూనిట్లకే బిల్ చేసినాం. సో ఇది వెరీ సైంటిఫిక్ మెథడ్, మేము చాలా ఆలోచన చేసి తీసుకున్నాము. దీనికి TSERC కూడా అప్రూవల్ ఉంది. ఇందులో ఎలాంటి తప్పు జరగలేదు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తిన తర్వాత ఒక 5% మ్యాక్సిమం బిలో 10% డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి ఏమైనా బిల్లుల్లో ఎక్కువ కన్జంప్షన్ ఏమైనా వాడుకున్నట్టు ఏమన్నా మేము రీడింగ్ తీసుకున్న తర్వాత ఏమన్నా అయితే తప్పకుండా అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఓకే, కాబట్టి డొమెస్టిక్ కన్జ్యూమర్కి ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి మన కన్జ్యూమర్స్ అందరూ మాకు ముఖ్యంగా డిస్కామ్స్కు సహకరించి ఆన్లైన్ పేమెంట్ చేయండి. ఎందుకంటే మేము కూడా మా పవర్ మాకు సప్లై చేసే జనరేటర్స్ TS జెన్కో కానీ, సింగరేణి కానీ, వేరే NTPC కానీ, ఇతర ప్రైవేట్ జనరేటర్స్ కానీ మేము వాళ్ళకి రెగ్యులర్ బిల్లు కట్టాలి. అంతేకాకుండా మా ఎంప్లాయీస్కి మేము శాలరీ ఇవ్వాలి. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోసం ఏదైతే 28,000 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టామో వాటికి లోన్లు విత్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేయాలి. సో ఇవన్నీ మేము మీట్ కావాలంటే దయచేసి మా HT కన్జ్యూమర్స్ కానీ, డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కానీ, LT కన్జ్యూమర్స్ కానీ ఎవరైనా కూడా ఆన్లైన్లో సాధ్యం డ్యూ డేట్ ప్రకారం పేమెంట్ చేసి మా విద్యుత్ సంస్థలకు సహకరించాలని నేను ఈ టీ న్యూస్ ముఖ్యంగా నేను వాళ్ళందరికీ ప్రార్థిస్తున్నాను.
ఎస్ రఘుమారెడ్డి గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో కరోనాపై జరుగుతున్న పోరాటంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఈ పోరాటంలో అందరూ కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా విద్యుత్ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సైనికుల్లా పనిచేస్తున్నారని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా అభినందించిన సందర్భం. వారి సేవలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సార్, ముఖ్యంగా మా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రంట్ లైన్ సోల్జర్స్, ఇంతకుముందు చెప్పాను, మెడికల్, పారామెడికల్, మున్సిపాలిటీ, పోలీస్, వాళ్ళతో సమానంగా మా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. నేను మా విద్యుత్ శాఖ ఎంప్లాయీస్ అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, మా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారి తరఫున, మా ప్రభాకర్ రావు సీఎండి గారి తరఫున, మా తరఫున మా గోపాలరావు ఎన్పీటీసీఎల్ సీఎండి గారి తరఫున కూడా మా విద్యుత్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ నుంచి ఆర్టిజన్స్ వరకు అందరికీ కూడా నేను టీ న్యూస్ ముఖంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగనే ఇంకా కష్టపడి పనిచేస్తూ మన తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందచేస్తూ వారి మన్ననలు పొందాలని కోరుతున్నాను. ఎస్, మొత్తానికి సమైక్య రాష్ట్రంలో కుదేలైన విద్యుత్ రంగం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనిక నిర్ణయాలతో ప్రస్తుతం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది. అయితే కరోనాపై పోరాటంలోనూ మిగతా శాఖలతో కలిసి అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ వల్ల 4 గోడలకే పరిమితమైన ప్రజలు ఇవాళ ఇండ్లలో హాయిగా ఉండగలుగుతున్నారంటే కూడా అందులో విద్యుత్ శాఖ పోషిస్తున్న పాత్ర నిజంగా కూడా అద్వితీయమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘుమారెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది రఘుమారెడ్డి గారితో స్పెషల్ లైవ్ షో. నమస్తే.